చిరంజీవి ఒక ప్రైవేటు సంస్థ నడిపే సాయం కళాశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా ఉన్నాడు. రాజగోపాలరావు గారు ఏనాడో గవర్నమెంట్ కాలేజీలో, అది సిటీలో లెక్చరర్గా వేయిస్తాం చేరమన్నారు. చిరంజీవి ససేమిరా వద్దన్నాడు. మీ పలుకుబడి ఉపయోగించుకుని నేను ఎంతో పెద్ద పదవిని పొందగలను గాని అది నాకు తృప్తినివ్వదు. నా అంతట నేను స్వయంగా కిళ్ళి కొట్టు నడుపుకోగలిగినా అది నాకు గర్వకారణం అవుతుంది అని బదులు చెప్పాడు చిరంజీవి తండ్రికి. కొడుకు స్వాభిమానాన్ని మెచ్చుకోవాలో, ఈనాటి పోటీ ప్రపంచంలో ఇలాంటి పిచ్చి భావాలు గల కొడుకుని చూసి జాలిపడాలో తెలియలేదాయనకి. తను తలచుకుంటే ఏ క్షణంలోనైనా కొడుకును ఏదో ఒక అధికారిని చేయగలనన్న నమ్మకం ఆయనకు అపారంగా ఉంది. ఆయన మాట చలవ వల్ల మంచి ఉద్యోగాలు కొట్టేసుకున్న వారెంతో మంది ఇప్పుడు మంచి పదవులను చేరుకున్నారు. ఆయనకు ఇప్పుడు సాయపడమంటే వాళ్ళు ఆయన రుణం తీర్చుకోవడమే అవుతుంది తప్ప ఆయనకు ఉపకారం చేసినట్లు మాత్రం కాదు. అందువల్ల రాజగోపాలరావు గారికి కొండంత ధీమా. తాను రిటైర్ అయిపోయినా తన పొలుకుబడి మాత్రం మరి కొన్నేళ్ల దాకా రిటైర్ కాదు. అప్పటి వరకు దిగుల్లేదు కదా అని చిరంజీవిని వదిలేసి ఊరుకున్నారు. ఈ పార్ట్ టైం ఉద్యోగం చిరంజీవి స్వయంగానే సంపాదించుకున్నాడు. అది తలచుకుంటే అతనికి ఎంతో గర్వంగా కూడా ఉంటుంది. అంత కష్టపడి సంపాదించుకున్నాడు గనుకనే ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతున్నాడు. పిల్లలు ఉన్నా లేకపోయినా పాఠాలు చెప్పడంలో అశ్రద్ధ చేయడు. అసలు ఈ నైట్ కాలేజీల్లో చేరే వాళ్ళెవరు చదువు అక్కడ నేర్చుకుందామనే తలంపుతో ఉండరు. వాళ్ళంతా ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటుంటారు. వాళ్ళకి సర్టిఫికెట్లు కావాలి. యూనివర్సిటీ వాళ్ళు కల్పించిన సదుపాయాల వల్ల ఈ కాలేజీలలో ఫీజులు కట్టి పరీక్షకు హాజరవుతుంటారు. అప్పటికే జీవితంలో వాళ్ళు చాలా పరీక్షలకు హాజరై ఉంటారు గనుక ఈ పరీక్షకు మిగిలిన విద్యార్థులంతా కష్టపడవలసిన పని లేదు. భాష మీద వాళ్లకు కొంత అధికారం ఉంటుంది. పుస్తకంలోని విషయాలు ఒకసారి తిరగేస్తే చాలు, స్వంతంగా రాసేసి పాస్ మార్కులు తెచ్చుకోవచ్చుననే ధీమాతో కాలేజీల వంక తిరిగి చూడని వాళ్లే ఎక్కువ మంది ఉంటారు సాయం కళాశాలల్లో. దానికి తోడు పాపం అటు ఆఫీసుల్లోనూ ఇటు సంసారపు గొడవల్లోనూ ఎన్నెన్నో చికాకులు వాళ్ళకి తీరిక దొరకనివ్వవు. ఆ వచ్చే కొద్ది మంది కూడా మొదట 2 పీరియడ్స్ కాగానే చిన్నగా జారుకుంటారు. అవును మరి, ఈ మహానగరంలో మళ్లీ గూళ్లు చేరుకోవడానికి ఇంకో గంటసేపు బస్సుల్లో కుస్తీ పట్టాలి. చివరి పీరియడ్స్ కు స్టూడెంట్సే ఉండరు. వాళ్ళు ఉండరని లెక్చరర్స్ వెళ్లరు. వీళ్లు రారని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరూ దీన్ని అంతగా పట్టించుకోరు. చిరంజీవికి ఆ వేళ మొదటి 2 పీరియడ్స్ మాత్రమే క్లాసులున్నాయి. అవి పూర్తి చేసుకుని స్టాఫ్ రూంలోకి వస్తుండగా గుమ్మంలోనే ఎదురు పడ్డాడు సారథి చిరునవ్వుతో. బహుకాల దర్శనం అన్నాడు చిరంజీవి దరహాస వదనంతో. ఈ మధ్య ఊళ్ళో లేను. అవును, విన్నాను. ఐ ఆమ్ సారీ టు హియర్ ద ట్రాజిక్ న్యూస్. సారథి మాట్లాడలేదు. తల్లి గుర్తుకొచ్చినప్పుడు అతనిలోని మనిషి నిస్సహాయుడైన పసివాడే అయిపోతాడు. తన మీద తానే జాలి పడతాడు. మనసు మరో విషయం మీదకు మళ్లే వరకు అతను దారి తెప్పిపోయి అలంటించే చిన్నవాడుగా మారిపోతాడు. అలాగే విలపించిపోతాడు తనలో తాను. అవును, ఏంటిలా నా రహస్య స్థావరంలోకొచ్చావు అన్నాడు చిరంజీవి నవ్వుతూ. ఒక రహస్యాన్ని భేదిద్దామని అన్నాడు సారథి కూడా హాస్యంగానే. అయితే ఇప్పుడు మనం శత్రువులమా మిత్రులమా? శత్రువులు కాబోతున్న మిత్రులం, మిత్రులుగా విడిపోయే శత్రువులం. ఏంటో కొంచెం గొడవగానే ఉంది కదూ. కాస్తా కోస్తానా చాలా గొడవగా ఉంది. వాళ్ళ సంభాషణ వాళ్ళకే వింతగా ఉంది. అంతలోనే ఒకరి మొహంలోకొకరు చూసుకుని పొక్కుమని నవ్వుకున్నారు. మీ క్లాసులు అయిపోనివ్వండి, కాసేపు అలా బయటికి వెళదాం అన్నాడు సారథి. అయిపోయేలేండి, ఉండండి వస్తాను అంటూ అతను స్టాఫ్ రూంలోకి వెళ్లి కాసేపట్లో వచ్చేశాడు. ఇద్దరూ నడుస్తూ దగ్గరలో ఉన్న హోటల్లోకి వెళ్లి ఖాళీగా ఉన్న ఒక మూలకు చేరారు. సర్వర్ ప్రత్యక్షమయ్యాడు. వేడిగా ఏమున్నాయి అని అడిగాడు సారథి. పొయ్యిలో నిప్పులు అని సమాధానం చెప్పాడు చిరంజీవి. వీళ్ళెందుకు నవ్వుకుంటున్నారో అర్థం కాని సర్వరు పోనీలే కదా అని తను నవ్వాడు. చివరకు 2 కాఫీలు తెప్పించుకుని తాగారు. తర్వాత సారథి తిన్నగా విషయంలోకి దిగాడు. అన్నట్లు మీకు నా హార్దిక శుభాకాంక్షలు అన్నాడు చెయ్యి ముందుకు చాచి. ఏం, నాకేమైనా లాటరీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా అని అడిగాడు చిరంజీవి చెయ్యి కలుపుతూ. దాదాపు అంతే. అంటే ఈ రోజుల్లో వివాహం లాటరీలాగే తయారవుతోంది. సరైన సంబంధం దొరికి సుఖపడేవాళ్లు చాలా కొద్దిమంది. ఆ కొద్దిమంది లాటరీలో బహుమతులు కొట్టేసిన వాళ్లతో సమానమే. మిగిలిన వాళ్లలో ఏదో పోగొట్టుకున్నామని ఏడ్చేవాళ్లే ఎక్కువ. ఆ పాడుగోల మనకెందుకు గాని మంచి కవిత్వం 4 పంక్తులు చెప్పు సారథి అన్నాడు చిరంజీవి. ఈనాడు కవిత్వాన్ని జీవితాన్ని వేరు చేసి చూడడం లేదు చిరంజీవి గారు. జీవితానికి దర్పణం పడితే కనబడే ప్రతిబింబం లాంటిది కవిత్వం అన్న విషయం లెక్చరర్ గారికి తెలియందేమీ కాదు. మీ కవులతో ఇదేనయ్యా పేచీ. కొత్తగా వచ్చిన జడ్జి ముందు జడ్జి పనిచేసి రిటైర్ అయిన వాడు వాదించినట్లు వినేవాణ్ణి మాటలతో అదరగొట్టి బెదరగొట్టేస్తారయ్యా.
అన్నాడు చిరంజీవి. సరేగాని చెప్పండి, ఎప్పుడు ఆ శుభముహూర్తం అని అడిగాడు సారథి అసలు విషయానికొస్తూ. అదేం లేదు సారథి, మా అమ్మ శిరీషకు సంబంధం తీసుకొచ్చింది అని తేల్చేశాడు చిరంజీవి. ఇలా అబద్ధాలాడితే ఆడపిల్లలు పుట్టేస్తారు మరి. పెళ్లి కాకుండానే? ఏమో, పెద్దవాళ్ళు ఈ పాయింట్ మీద ఏం చెప్పలేదు. చెప్పండి, వదిన గారు ఎలా ఉంటుంది? బాగుంటుందా? పలికితే వీణ మీటినట్లు, కదిలితే నెమలి ఆడినట్లు, బుగ్గలపై సిగ్గుల మొగ్గలను పూయిస్తున్నట్లు, నునులేత పెదవులపైన శతకోటి దరహాస దీపాల్ని వెలిగించినట్లు. నవ్వుతారేంటండి? చూడకపోయినా ఎలా ఉంటుందో ఊహిస్తున్నాను. మీరంతా ఊహల్లో బ్రతికే మనుషులు అన్నాడు చిరంజీవి నవ్వుతూ. అందరూ అంతే. పంచరంగుల్లో కనిపించి పరవశింపజేసే అందమైన కళ ఈ ఊహ. మనసుకు ఆ ఊహించే శక్తే లేకపోతే ఈ జీవితం ఒక పెద్ద కఠిన శిక్ష. కాదంటారా అని అడిగాడు సారథి. ఎలా కాదంటాను? మిగిలిన వాళ్లకు మీకు ఉన్న తేడా ఎక్కడంటే ఆ కళల్లో మీరు ఎక్కువసేపు బ్రతుకుతారు, వీళ్ళు తక్కువసేపు ఉంటారు. వెరైటీ కూడా సొసైటీకి చాలా అవసరం. మీరు మాట తప్పించేస్తున్నారు. చెప్పరు, మా వదిన గారు ఎలా ఉంటారు? వదిన లేదు, వాళ్ళకాడు లేదు. పోనీవయ్య గోల. ఈ మధ్య ఏమన్నా రాసావా? పొద్దున్నే తలకు నూనె రాశాను అన్నాడు సారథి బల్ల మీద చిన్నగా తాళం వేస్తూ. ఘనకార్యం చేశావు. మీ పెళ్లికి పంచరత్నాలు చదువుతాను, సరేనా? నువ్వు అజ్ఞాత కవివి కదా, నలుగురు ముందు నిలబడి. అజ్ఞాత కవి అజ్ఞాత మిత్రుడికి అజ్ఞాతంగా రాసి అజ్ఞాతంగా పోస్ట్లో వేసి అజ్ఞాత వివాహానికి పంపిస్తావా అని నవ్వాడు చిరంజీవి. చచ్చా, మీ వివాహం అజ్ఞాతంగా ఎందుకు జరుగుతుంది? ఆర్భాటంగా, పట్టపగలుగా, అలంకారాలు పలకరింపులుగా, అవని అంతటి అరుగులు వేసి, ఆంబరం అంతటి పందిళ్లు వేసి, అందు తారకల తోరణాలు కట్టి, తొలి తుషారాల అక్షంతలు చల్లి అంటూ చెప్పుకుపోతున్నాడు సారథి. ఇంకాపు, ఇంకా నిశ్చయం కాలేదు. అవును, నీకు ఈ విషయమంతా ఎవరు చెప్పారు అని అడిగాడు చిరంజీవి. సర్వజ్ఞులం, మాకు తెలియందేముంది అన్నాడు సారథి గొప్ప గోసాయిలాగా గెడ్డాన్ని సవరించుకుంటున్నట్లు నటిస్తూ. అయితే ఈ పెళ్లి జరుగుతుందా జరగదా అది చెప్పండి అని అడిగాడు చిరంజీవి. తప్పకుండా జరుగుతుంది, మేమే దగ్గరుండి జరిపిస్తాం. అది అసంభవం. ఎందుచేత? నేను చేసుకోబోవడం లేదు. మా వాళ్లకు స్పష్టంగా చెప్పేశాను కూడా. ఏమన్నారు? ఫాదర్ ఏం మాట్లాడలేదు. మదర్ కొంచెం సీరియస్గా మాట్లాడింది. ఆమె ఎంత ప్రయత్నించినా ఇది జరిగే పని కాదు, నాకు తెలుసా సంగతి. మీరెంత విముఖత్వం చూపడానికి కారణం? ఇష్టం లేక. పెళ్ళంటే ఇష్టం లేదా? ఆ పిల్లంటే ఇష్టం లేదా? ఆ పిల్లను ఎందుకు వంక పెట్టాలి? అసలు నాకు పెళ్ళంటే ఇష్టం లేదు, చేసుకోదలుచుకోలేదు అన్నాడు చిరంజీవి చేతిలోని పుస్తకాలను అటు ఇటు తిరగేస్తూ. ఎన్నాళ్ళిలా? ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటాను. పెళ్లి చేసుకోకుండా మనిషి బ్రతకలేడా? బ్రతకగలడేమో గాని అది పరిపూర్ణమైన బ్రతుకు మాత్రం కాదు. ఒంటరివాడి జీవితం అసంపూర్తి చిత్రం లాంటిది. అసలు జీవితమే అసంపూర్తి చిత్రం అని నా అభిప్రాయం. అయినా జంటగా ఉంటే ఆ అసంపూర్తి చిత్రానికి కూడా కొంత అర్థం కనబడుతుంది. ఒక పరమార్థాన్ని కల్పించిన వాళ్ళమవుతాం అన్నాడు సారథి. చిరంజీవి తేలిక ధోరణిలో నవ్వేశాడు. ఏంటా పరమార్థం? పిల్లల్ని కండమేనా? ఇప్పుడది తన అర్థాన్ని మార్చుకుంది, కాలం మారుతున్నప్పుడు. మీరు మొదటికే ఎసరు పెడుతున్నారు. దేశంలో జనాభా తగ్గించేందుకు పిల్లల్ని ఎక్కువ మందిని కనద్దు అంటున్నారు గాని వివాహాలు చేసుకోవద్దని అనడం లేదు. ఈ వివాహ వ్యవస్థను గనక రద్దు చేసుకుంటే మళ్ళీ మనం ఆదివాసుల స్థాయికి జారిపోయిన వాళ్ళమవుతాం అని చెప్పాడు సారథి. ఎవరూ వివాహం చేసుకోకూడదని నేను అనడం లేదు సారథి. నా మట్టుకు నాకు ఆ తలంపు లేదు. నేను జన్మంతా బ్రహ్మచారిగానే ఉండదలుచుకున్నాను. మీతో పాటు మీ తమ్ముడిని కూడా ఉంచదలుచుకున్నారా? వాడికి అవసరం లేదు. పెద్దవాడిని నేనుండగా వాడెలా చేసుకుంటాడనే కదూ నీ అనుమానం. మా ఇంట్లో ఈ పట్టింపులు లేవు. కానీ మీ ఇంటికొచ్చే వాళ్లకు ఆ పట్టింపులు ఉండొచ్చు కదా. అయినా మీరు అన్యదా భావించినట్టే అడుగుతాను. మీరెందుకు చేసుకోకూడదనుకుంటున్నారు పెళ్లి? చిరంజీవి వెంటనే ఏమీ సమాధానం చెప్పలేదు. అతని మొహంలో రంగులు మారడం మాత్రం గమనించాడు సారథి. కొద్దిసేపటికి ఏదో బరువు దించుకుంటున్న వాళ్ళ నిట్టూర్చాడు. ఇప్పుడు నేను చెప్పడానికి పెద్ద కారణాలు ఏమీ లేవు సారథి. నాకెందుకో ఆ కోరిక కలగడం లేదు. ఇలా ఉండడంలోనే, ఈ ఒంటరితనంలోనే నాకెంతో ప్రశాంతత లభిస్తోంది. బ్రతికిన 4 రోజులు ఇలాగే నిర్విచారంగా గడిచిపోతే బాగుంటుంది కదా అనిపిస్తోంది అన్నాడు చిరంజీవి. ఈ వేళున్నట్లే ఎల్లకాలం ఇలాగే ప్రశాంతంగా ఉంటుందన్న నమ్మకమే ఉంది చిరంజీవి గారు. పెద్దవాళ్లు బ్రతికినన్ని రోజులు బ్రతకపోరు. మిగిలిన వాళ్ళు ఎవరి సంసారాల్లో వారు ఇరుకుని పోతే మీరు ఎంత ఇరుకుని పడిపోతారు? తిన్నావా లేదా అని అడిగేవాళ్లే ఉండరే. కాస్తంత ఒళ్ళు వెచ్చబడితే చల్లగా తగిలే హస్తం ఒకటి పక్కనుంటే ఎంత హాయిగా ఉంటుందో మీరు ఊహించుకోలేనిది కాదు అన్నాడు సారథి.
నువ్వెన్ని చెప్పినా నేనెందుకో సుముకుణ్ణి కాలేకపోతున్నాను సారథి అన్నాడు చిరంజీవి పట్టిన పట్టు విడవకుండా. మీరేదో ఈ అలౌకికమైన ఆనందానికి దూరం కావడం ద్వారా కష్టసుఖాలకు అతీతులుగా బ్రతకాలనుకోవచ్చు గాని అది మీ పిరికితనాన్ని, బాధ్యతారాహిత్యాన్ని మాత్రమే చాటి చెబుతుంది. సారథి, నేను ఆ జైనే చేసుకోమని చెప్పడం లేదు. మీకు ఎవరి మీద ఇష్టం ఉంటే. చిరంజీవి అతన్ని ఆ మాట పూర్తి చేయనివ్వలేదు. నాకలాంటి భయం ఎప్పుడూ లేదు సారథి. వీలున్నంతవరకు నేను ఆ అనురాగ బంధాల నుంచి పారిపోవడానికే ప్రయత్నిస్తున్నాను అన్నాడు చిరంజీవి నిర్వేదనగా. అలాని మీ తల్లిని తండ్రిని వదిలిపెట్టి పారిపోగలరా? దానికి దీనికి ఏంటి సంబంధం? సారథి విరక్తిగా నవ్వాడు. "హుం, సంబంధం. ఈ అనుబంధాలు మనం తెంచుకుందామన్నా అంత తేలిగ్గా తెగిపోయేవి కాదండి. సన్యాసుల్లో కలిసిపోతే నేను చెప్పలేను కానీ నలుగురిలో బ్రతుకుతున్నప్పుడు కొన్ని సాంప్రదాయాలను మనకు నచ్చినా నచ్చకపోయినా మనం వాటిని పాటించాలి. మీరు పెళ్లి చేసుకోనని మొండికేస్తే మీరేదో సుఖపడవచ్చునని భావిస్తున్నారు గాని మీరు సుఖపడలేరు. మీ చుట్టూ ఉన్న వాళ్ళని సుఖపెట్టలేరు." సారథి గొంతులో ధ్వనిస్తోన్న నిశ్చితమైన అభిప్రాయాలు అతనిలో పాతుకుపోయిన కొన్ని నమ్మకాలను చౌదెబ్బ కొడుతున్నాయి. అందువల్లనే చిరంజీవి పైకి ఏమీ చెప్పలేకపోయినా ఎంతో వింతగా చూశాడు సారథి వైపు. నిజమండి, ఒక వయసొచ్చాక వివాహం చేసుకోవడం అవసరం మాత్రమే కాదు, బాధ్యత కూడా. మీకున్న మొండి పట్టుదల వల్ల మీ తమ్ముళ్ళకి చెల్లెలకి వచ్చే సంబంధాలు తిరిగి పోకూడదు. మీ తల్లిదండ్రులకు అదో కఠినమైన శిక్ష కాకూడదు. అందరికన్నా మీకు మరో ప్రత్యేకమైన బాధ్యత ఉంది. మీరు కాదంటే ఒక ఆడపిల్ల మనసు ఉసూరుమంటుంది. ఆ ఉసురు తగలడం మీకు శ్రేయస్కరం కాదు అని ఖచ్చితంగా చెప్పేశాడు సారథి. చిరంజీవి నవ్వబోయి మానుకున్నాడు. ఒక అరగంట చూసినంత మాత్రాన జయ నన్నింతగా ప్రేమిస్తుందంటావా అని అడిగాడు చిరంజీవి. నీ చెప్పేది జయ గురించి కాదు, అనురాధ గురించి. సారథి, ఇందులో అనురాధకేంటి ప్రమేయం? మీకు వరసైన పిల్ల కావడమే. సరిగ్గా చెప్పు సారథి. మీరు పెళ్లి చేసుకోను అనడానికి కారణం అనురాధేనని ఊహించి మీ అమ్మగారు ఆమెను కేకలేశారు. ఆమె తనకేమీ తెలీదని చెప్పుకున్నా ఆమె నమ్మలేదు. మీ ఇద్దరి మధ్య నిజంగా ప్రేమ లేకపోతే చిరంజీవిని ఈ పెళ్లి కొప్పించమని హేమలతాదేవి గారు అనురాధను శాసించారు. అంతటి అనురాధ అనే అబల చిరంజీవి అనే శిలాహృదయాన్ని కరిగించడానికి ప్రయత్నించి పూర్తిగా విఫలమైంది. ఈ పెళ్లి జరగకపోతే హేమలతాదేవి గారు కోపం తెచ్చుకుని తనను ఇంట్లో నుంచి ఎక్కడ గెంటేస్తుందోనని దిగులు పడిపోతుంది అని చెప్పాడు సారథి. ఇదంతా నాకెలా తెలుసునంటున్నారా? మీకు చెప్పబోతే మీరు వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. అక్కడ వినే నాదుడు మరొకడు లేక నాకు చెప్పుకుంది. ఇంకో విషయం కూడా చెబుతున్నాను. మీ అనుమాన నివృత్తి కోసమే సుమా అనురాధ నా ఫ్రెండు. చిరంజీవి నమ్మలేనట్లు చూశాడు. అంటే మేం పుట్టినప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగామని కాదు, కలిసి 7 అడుగులు నడిస్తే చెలిమి కలుస్తుందంటారు. ఆ రీత్యా ఆమె నాకు మంచి స్నేహితురాలైంది. గుంటూరు నుంచి నేనే ఆమెను తీసుకొచ్చాను. నిజమా? ఇంకో నిజమేంటంటే ఆమెను వాళ్ళ వదిన వెళ్ళగొట్టింది. వచ్చి మీ ఇంట్లో ఉంటోంది. రేపు హేమలతాదేవి గారు వెళ్ళగొడితే ఎక్కడికెళ్లాలో తెలియక గిలగిలాడుతోంది. మేమింతమంది ఉండగా అనురాధకు ఆ అవస్థ కలగదు. ఆడవాళ్ల ఆంతర్యాలు మగవాళ్ల ఆలోచనకు అందవు. ఆడవాళ్లు తలుచుకుంటే ఒక నిర్దోషిని దోషిగా చిత్రించడానికి 4 గోడల మధ్య ఎన్నో కారణాలు దొరుకుతాయి. కొన్ని కాదనలేనివిగానే కనబడతాయి. ఇప్పుడు మీరు ఎంతో ప్రేమగా చూసుకుంటున్న అనురాధ రేపు మీ ఇంట్లో ఒక దొంగగా పట్టుబడిపోవచ్చు. ఆమె భయం ఆమెది. మీ పెళ్లి విషయంలో పునరాలోచన చేయమని నేను చెప్పడానికి వెనక ఇన్ని కారణాలున్నాయి చిరంజీవి గారు. రావుగారు పైకి ఏమీ అనకపోవచ్చు, కానీ పెద్ద కొడుకి బ్రతుకు ఎండిన మూడైపోతుందన్న బాధ అందరికన్నా ఆయన్ని ఎక్కువగా కలిచివేస్తుంది. కన్న కొడుకు ఒక ఇంటివాడు కావాలి, కోడలు రావాలి అన్న ఆశ తీరకపోతే ఆ తల్లి హృదయం ఆక్రోశిస్తుంది. ఇవాళ కాకపోతే రేపైనా మధుకు సంబంధాలొస్తాయి. పెద్దవాడు బ్రహ్మచారిగా ఉంటే చిన్నవాడికి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రారు. ఇక గతిలేక ఎవరినో చూసుకోవాల్సొస్తుంది. ఆ అసంపూర్తికి కారణమైన మిమ్మల్ని మీ తమ్ముడు ఎన్నటికీ క్షమించడు. ఎంతమంది ఇలా బాధపడుతుంటే ఆ ఇంటి ఆడపిల్లైన శిరీష ఎలా సుఖంగా ఉంటుంది? వీళ్ళందరిది బాధ అయితే అనురాధది బ్రతుకు ఆలోచించండి చిరంజీవి గారు. మీ వివాహంతో ఎన్ని విషయాలు ముడిపడున్నాయో. అందుకే ఇందాక అన్నాను, వివాహం చేసుకోవడం అవసరం మాత్రమే కాదు, మీ బాధ్యత కూడా. ఇంత చెప్పినా ఇంకా మీరు పెళ్లి చేసుకోకూడదనే పట్టుదలతోనే ఉంటే నేను వాళ్ళందరినీ చూసి జాలిపడ్డం మినహా మరేం చేయలేను. కానీ అనురాధకు జరగబోయే అన్యాయం మాత్రం సామాన్యమైంది కాదు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. జయ మీకు అన్ని విధాలా తెగిన పిల్ల అని అనురాధ చెప్పింది. అలాంటి పిల్లను వివాహం చేసుకుని మీరు దగ్గరకు తీసుకున్నప్పుడు ఆ ఆడపిల్ల పులకించిపోతుంది. మీ పాదాల దగ్గర విరిసిన కుసుమంలా వాలిపోతుంది. మగవాడుగా బ్రతికినందుకు సార్థకత కూడా అదే.
మరో ఆడదానితో జీవితం పంచుకుని బ్రతికిన 4 ఘడియలు సంతోషంగా ఆనందంగా గడిపితే చాలు. కాకిలా కలకాలం మనవలసిన పనిలేదు. హంసలా కొన్నాళ్లు నిలిచినా చాలు. మీ అంతటి వాళ్లకు చెప్పదగిన వాణ్ణి కాదు. కాని నేను నమ్మిన విషయాల్లో మీకు నమ్మకం కలిగించడానికే ఎంతసేపు వాగాను. ఇందర్ని ఇన్ని విధాల సుఖపెట్టడంలో లేని మానసిక ఆనందం మీకా ఘోటక బ్రహ్మచర్య వ్రతంలోనే లభ్యమయ్యేటట్టయితే అలాగే కానివ్వండి. జరగవలసిందేదో జరుగుతుంది. చిరంజీవి ఏదో ఒకటి చెబుతాడేమోనని ఎదురు చూశాడు. అయినా అతడేమీ చలించలేదు. ఏదో దీర్ఘమైన ఆలోచనలో పడిపోయాడు. సారథి ఇంకొంచెం ముందుకు వెళ్లడం తప్పదనుకున్నాడు. అనురాధ పాపం ఇప్పుడు అన్నా వదినలను వదులుకునొచ్చింది. అయిన వాళ్ల ప్రేమాభిమానాలు పోగొట్టుకున్న ఆ పిల్ల మీ మీద ఆశలు పెంచుకుంది. మిమ్మల్ని ఎంతగా ఆరాధిస్తుందో మీకు తెలీదు అన్నాడు సారథి. అది విన్నాడో లేదో గాని చిరంజీవి ఏదో నిశ్చయానికొచ్చి సారథితో అన్నాడు, చేసుకుంటాను. ఎవర్ని? అనురాధనా? కాదు, జైను. అనురాధకు అన్యాయం చేయలేను. ఆమె నాకు కావలసిన మనిషి. జై అంటావా? సుఖపెడదామనే నేను అనుకుంటున్నాను. నువ్వు చెప్పినట్లుగా వీళ్ళందరినీ బాధ పెట్టలేను. వాళ్ళ ఆనందంలోనే నా ఆనందాన్ని వెతుక్కుంటాను. నాకు జ్ఞానోదయం కలిగించావు సారథి అన్నాడు చిరంజీవి. సారథి సంతృప్తిగా నవ్వుకున్నాడు. శకుంతలకు తీరుకున్నప్పుడల్లా వెళ్లి పాఠాలు చెబుతూనే ఉన్నాడు సారథి. ఆమె పాఠాలను శ్రద్ధగా వింటున్నట్లే వింటుంది. అంతా అర్థం చేసుకున్నట్లే కనబడుతుంది. అయితే అతను ఏదన్నా ప్రశ్న వేస్తే మాత్రం సమాధానం చెప్పలేదు. ఇలా అయితే ఎలా అని దండించబోయినట్లు అనేవాడు. ఏదైనా శిక్ష వేయండి మాస్టారు అని నవ్వేసేది శకుంతల. నేను వేయడం ఎందుకు? మీకు మీరే వేసుకుంటున్నారు. రేపు ఫెయిల్ అయితే ఫీజు దండగా మళ్ళీ మొదలు. మీ ట్యూషన్ కూడా మళ్ళీ మొదలు పెడతారుగా అనేది అదే పనిగా అతని కళ్ళల్లోకి చూస్తూ. ఆ చూపులతో ఆమె వెతికేదేంటో అతనికి తెలియకపోలేదు. తెలిసి తెలిసి సారథి లాంటివాడు అలాంటి ప్రసంగం ఎలా తెస్తాడు? ఏమాత్రం కాస్త చలించే స్వభావం కలవాడైనా ఈ పాటికి శకుంతల లాంటి లావణ్యరాశి ఆకర్షణకు జీ హుజూర్ అనేవాడు. శకుంతల జీవితం వడ్డించిన విస్తరలా కనబడుతోంది సారథికి. ఆ మాటే చాలాసార్లు ఆమెతో అనేవాడు కూడా. అలా అన్నప్పుడల్లా ఆమె దీర్ఘంగా నిట్టూర్చేది. మొగలి పొదల దగ్గర నిలబడి చూస్తే మనకు ఆహ్లాదంగానే ఉంటుంది. కాని ఆ పొదల ఎదల మసిలే నాగుబొమ్మల బుసలు మనకు వినిపించవు. వినిపిస్తే మనం మళ్ళీ అటువైపు తిరిగి చూడం అన్నది ఒకసారి. ఏమో అనుకున్నాను. మీకు కొంచెం కవితాగంధం అంటుకున్నట్లుంది అన్నాడు సారథి. సావాస దోషం అని నవ్వేసింది శకుంతల. సారథి ఆశ్చర్యపోయాడు. తనకా ప్రవేశం ఉన్నట్లు ఈమెకెలా తెలుసో అనుకున్నాడు. నిజానికి ఆమెకు తెలీదు. ఏదో యథాలాపంగా అలా అనేసింది. మీకెలా తెలుసు నేను రాస్తానని అని అడిగాడు సారథి సంభ్రమాన్ని దాచుకోలేక. ఈసారి విస్తుపోవడం శకుంతల వంతయింది. అయితే మీరు రాసే సంగతి నిజమేనన్నమాట. చెప్పరేమండి బాబు అంది శకుంతల ఆనందాతిశయంతో. ఆ తర్వాత సారథి ఇంట్లో లేనప్పుడు మెల్లగా నిర్మలతో కబుర్లు చెబుతున్నట్లు నటిస్తూ అతడు రాసి పెట్టుకున్న కవితలు చాలా వరకు చదివింది. చదువుతున్న పుస్తకాలు మూసేసింది శకుంతల. పాఠాలు చెప్పే మాస్టారు ఇంతటితో అవతారం చాలించండి. కవిగా అవతరించండి. కొన్ని సందేహాలున్నాయి నాకు, అవి తీర్చండి అంది శకుంతల 2 చేతుల్లోనూ గెడ్డాని చేర్చి అతని మొహంలోకి దీక్షగా చూస్తూ. మీ సందేహాలు తీర్చే శక్తి నాకు లేదు. ఏదో పూసుపోక 4 మాటలు పేర్చి కూర్చుకోవడమే గాని నేనేం మీ అందరికన్నా ఎక్కువ జ్ఞాన సముపార్జన చేసినవాణ్ణి కాదు అన్నాడు సారథి. అలా అనకండి. కవులు వైతాళికుల వంటివారట. సమాజానికి వాళ్ళు కరదీపికల వంటివారు. సత్సాంప్రదాయాల బాటను నడిచే ఆదర్శ మూర్తులు కదా వాళ్ళు. అవన్నీ వాళ్లకు ఉండవలసిన విశేషాలే కాని ఈనాడు అంతటి వాళ్ళు ఎక్కడో వెతికితేనే గాని కనపడడం లేదు అన్నాడు సారథి నవ్వేస్తూ. మరి అన్నన్ని జీవిత సత్యాలు విశదీకరించే ఈ రచయితలందరూ తమదాకా వచ్చేటప్పటికి ఉల్లిపాయలు తినొద్దన్న శాస్త్రులు గారిలా చెప్పేవన్నీ ఊళ్ళో వాళ్ళకే గాని మాకు కాదోయ్ అనేస్తారు. నేను నమ్మలేకుండా ఉన్నాను. మీకు వాళ్లతో పరిచయం తక్కువ. నేను మేధావులైన రచయితలను కవులను విమర్శించడం లేదు. నీతులు ఆదర్శాలు వల్లివేసే పెద్దలందరిలో కూడా ఏదో ఒక బలహీనత ఉంటూనే ఉంటుంది. ఒకరు కాంతాదాసులు, మరొకరు ధనానికి దాసులు, వేరొకరు గర్వానికి దాసులు, ఇంకొకడు తాగితేనే కాని మూడు రాదంటాడు. కొంతమంది గొప్పవాళ్ల గుణాల గురించి మనం పూర్తిగా తెలుసుకుంటే ఎంతగానో అసహ్యం వేస్తుంది. మామూలుగా బ్రతికే మనుషుల్లో కనీసం సగం మందైనా మనకు మంచివాళ్లు దొరుకుతారు. కానీ ఈ గొప్పవాళ్లలో మాత్రం ఆ మాత్రమైనా దొరుకుతారని నేను అనుకోను. ఎందువల్ల? వాళ్లకు స్వార్థం కొంచెం ఎక్కువగా ఉంటుందని నా అభిప్రాయం. ఆ స్వార్థ చింతనే వాళ్ళు కళా తపస్సు అని చెప్పుకుంటుంటారు. ఇంకో కారణం ఏంటంటే వాళ్ళు మిగిలిన వాళ్లకన్నా ఓ మెట్టు పైనున్నామనే గర్వం కలవాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేసినా పర్వాలేదనే ధైర్యం అన్నాడు సారథి.
మీరు అంతేనా అని అడిగింది శకుంతల చిరునవ్వుతో. నేను మాత్రం మనిషిని కాదు, మీకు తెలియదేమో గాని అందరికన్నా ఎక్కువ స్వార్థపరుణ్ణి అన్నాడు సారథి కూడా నవ్వుతూ. అతను ఆ మాటలు చాలా మామూలుగా అన్నాడు, కానీ ఆమె వాటిని యథార్థమనే నమ్మింది. ఆమె తన హృదయంలో కోరికే నాగుపాములా ఎలా బుసలు కొడుతోందో ఇందాక చెప్పింది. అతను దాన్ని ఆమె ఒక ఉపమానంగానే ఊహించి చెబుతుంది అనుకున్నాడు తప్ప దానికి మరే ప్రాముఖ్యము ఇవ్వలేదు. తన కోరికను తానెంత నిగూఢంగా వెల్లడించిందో అతని సమ్మతిని కూడా అతనంత దాపరికంగానే వెల్లడించాడని నమ్మింది. ఆమె ఏదో పనున్నట్లు పడక గదిలోకి వెళ్ళింది. అక్కడి నుంచి సారథిని ఏదో పెద్ద పనున్నట్లు పిలిచింది. 2-3 సార్లు పిలిచాక విధిలేక వెళ్ళాడు సారథి. కూర్చోమని ఆమె తన పడకనే చూపించింది. తడబడుతూనే కూర్చున్నాడు. ఆమె అల్మరా తెరిచింది. దాని నిండా కళ్ళు జిగేల్మనే జిగిని చీరలు చాలా ఉన్నాయి. మీకు ఏ రంగిష్టమో చెప్పండి. ఇదా, ఈ స్కై కలర్, ఈ ఆరెంజ్, ఏది మీకిష్టం? అన్నీ ఇష్టమే అన్నాడు సారథి ఇబ్బందిగా చూస్తూ. ఎప్పుడు మాస్టర్ గారు మొహం చాటు చేస్తారా, బళ్ళో నుంచి పారిపోదాం అని ఎదురు చూసే పిల్లవాళ్ల ఉంది అతని పరిస్థితి. ఏదో ఒకటి చెప్పండి. ఆరెంజ్. దట్స్ గుడ్ అని ఆ చీర తీసి ఆమె అతని పక్కన పడేసింది. ఫ్రిడ్జ్ తీసి ఒక సీసా 2 గ్లాసులు తీసింది. కాలితో టీ పైని అతని దగ్గరకు నెట్టి దానిమీద ఆ సీసా గ్లాసులు ఉంచింది. కాని నేను నీకిష్టమైన చీర కట్టుకుంటాను అని ఆమె అతని ముందే చీర మార్చుకోవడం మొదలు పెట్టింది. సారథికి మతి పోయింది. పైకి ఎంతో అమాయకురాల్లా కనిపించే శకుంతలలో ఇంతటి తెగు ఉందని అతను ఎప్పుడూ ఊహించలేదు. శకుంతల గారు, ఇది మీలాంటి వారికి తగని పని. కట్టుకున్న భర్తకే ద్రోహం చేయబోవడం క్షమించరా నేరం. ఊరికే ఊకదంపుడు కొట్టకు సారథి. మా భర్తలతో మేమంతా క్లబ్బులకు వెళ్లేవాళ్ళం. నువ్వు నమ్ముతావో నమ్మవో కాని ఈ ఇండియాలోనే కొన్ని చోట్ల క్లబ్బుల పేరు మీద ఎలాంటి వెధవ పనులు జరుగుతున్నాయో మీలాంటి మామూలు మనుషులకు తెలీదు. ఎందుకంటే ఆ క్లబ్బుకున్న బయట బోర్డు వంక తలెత్తి చూడడానికి ధైర్యం చాలని దరిద్రులు గనుక. దేర్ఫోర్ మిస్టర్ సారథి, చేతికి చిక్కిన ఆనందాన్ని చేదరించుకుని పారేసుకుంటే ఎవరన్నా మనకు మెడల్స్ ఇచ్చి సన్మానం చేయబోతున్నారా? చేస్తే మాత్రం దీనికన్నా ఎక్కువ. కమన్ కమన్ కాని అంటూ శకుంతల అతను కోరుకున్న ఆరెంజి రంగు చీరను కట్టుకునే ప్రయత్నంలో నిమగ్నమైంది. అక్కడింక నిలబడలేని సారథి ఒక్క పొరుగునొచ్చి తన గదిలో పడ్డాడు. అతనికి ఎందుకో గుండెలు విపరీతంగా కొట్టుకుంటున్నాయి. అది భయమా? కాదు. చావు బ్రతుకుల్లో ఉన్న నిగ్రహమా? కాదు. అణగారిని కోరిక రేపిన తపన కానే కాదు. ఏంటి, ఎందుకిలా తను చెలించిపోతున్నాడు? ఆమె అంత తేలిగ్గా అతి సాధారణంగా తీసుకున్న విషయాన్ని తనెందుకింత ప్రాణప్రదంగా ఎంచుకుంటున్నాడు? ఉన్నవాళ్లు అన్నీ అజాగ్రత్తగానే పారేస్తారు అన్నది నిజమా? చివరికి ఆ అజాగ్రత్త పెరిగి పెరిగి వాళ్ళు మానాన్ని ప్రాణాన్ని కూడా తేలిగ్గానే చూస్తారా? సారథికెందుకో సన్నగా తలనొప్పి ప్రారంభమైనట్లుంది. అతను తలనొప్పికి మందు మింగి మంచినీళ్లు తాగి చాపపరుచుకుని పడుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి మేడ మీద శకుంతల కూడా భరించలేని తలనొప్పికి గురై మందు తాగి మత్తుగా మెత్తని మంచానికి అడ్డంగా పడిపోయి విపరీతంగా బాధపడింది. ఎప్పటికో నిద్ర పట్టింది. సారథికి నిద్ర పట్టింది కాని 10 నిమిషాల్లోనే ఎవరో తట్టి లేపితే మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ప్రసాద్. నువ్వా? ఇదేమిట్రా, నువ్వెలా వచ్చావు అని అడిగాడు సారథి. ట్రైన్లో వచ్చానురా. స్టేషన్లో దిగి రిక్షా మాట్లాడుకుని వచ్చాను. కాస్త వెనక ముందు వెతుక్కుంటే ఇల్లు దొరకనే దొరికింది అన్నాడు ప్రసాద్ నవ్వుతూ. అది సరేరా, నువ్వెలా వచ్చావని చెప్పాను కదరా. అది కాదురా, దేనికొచ్చావు? ఏంట్రా అడగడం, నిన్ను చూడ్డానికి వచ్చాను. ఏడిసావులే, చెప్పు ఏంటి వ్యవహారం? అయ్యగారికి ట్రాన్స్ఫర్ అయింది. హైదరాబాదు చూడరా బాబు, హైదరాబాదు అని పంపించేశారు. చెప్పవేరా మరి అంటూ సారథి స్నేహితుణ్ణి సంతోషంతో కావులించేసుకున్నాడు. ఉండరా, ఆడాళ్లు నవ్వుతున్నారు అని విడిపించుకున్నాడు ప్రసాద్. రా, ఈ ఆడవాళ్లను పరిచయం చేస్తాను. ఇదే నిర్మల ఆట. దీని పేరుకి తీరుకి ఏం సంబంధం లేదు. తెగ అల్లరి చేస్తుంది. రౌడీ అనుకో. పూర్వం మగపిల్లల్లో రౌడీలుండేవారు. ఇప్పుడు ఆడవాళ్లు రౌడీలైపోతున్నారా అని ప్రశ్నించాడు ప్రసాద్. అంతేకాదు, మగవాళ్లను టీజ్ చేయడం కూడా ఎక్కువైపోయింది. ఇప్పుడు బస్సుల్లో, రైళ్లల్లో, స్కూళ్లలో, సినిమా హాళ్లలో మగవారికి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పరచమని కోరబోతున్నారు అన్నాడు సారథి నిర్మల్ని చూస్తూ హేళన చేస్తూ. కోరబోతున్నారు. ఏంటి కోరేది? కొబ్బరి చెప్ప అంది నిర్మల రెట్టిస్తూ. నేను చెప్పానా నీకు, ఇది పేరుకు మాత్రమే నిర్మల అని? పక్క గదిలోకి పద, మా అమ్మని చూపిస్తాను అని 2వ గదిలోకి తీసుకుపోయి సరస్వతమ్మ గారిని పరిచయం చేశాడు. ప్రసాద్ ఆమెకు నమస్కరించి సారథి వాళ్ల గురించి ఇదివరకే తనకు చెప్పినట్లు, వాళ్ళని చూడాలని ఇదివరలోనే అనుకున్నట్లు, ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ మూలంగా అది నెరవేరినట్లు చెప్పాడు. చాలా సంతోషం నాయన. ఇద్దరు కృష్ణార్జునుల్లా ఉన్నారు.
ఈ రోజుల్లో స్నేహాలకున్న విలువ చుట్రికాలకు లేదు. కాళ్ళు కడుకుని రా నాయనా, ఎప్పుడు భోంచేశావో ఏమో అంది సరస్వతమ్మగారు. చేసే వచ్చానండి, ఇప్పుడా ప్రయత్నాలేం చేయొద్దు అన్నాడు ప్రసాద్. మొదటి గదిలోకొచ్చాక మళ్ళీ ప్రసాద్ అన్నాడు. లైఫ్ అంటే నీదిరా. కాదు, లైఫ్ అంటే నీది. కాదురా, లైఫ్ అంటే జీవితం, అది ఎలాంటిదైనా సరే అన్నాడు ప్రసాద్ సిగరెట్ వెలిగించుకుంటూ.